క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా ఉంది. చూడండి ఒకసారి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయములో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు గాయకు అనే ఒక సంఘ పెద్దకు చెప్తున్నాడు. నీవు ఆత్మ విషయంలో వర్ధిల్లాలి, ముందు నువ్వు సౌఖ్యంగా ఉండాలి, అన్నిట్లో వర్ధిల్లాలంటున్నాడు. ఈ లోకంలో మనిషి అన్నిట్లో వర్ధిల్లాలంటే నా ఉద్దేశం ఏంటంటే, బైబిల్ ప్రకారం 3 విషయాలు చెప్తా ఈరోజు. ఒకటి ఏంటంటే, ప్రతి మనిషి ఆనందంగా ఉండాలి, ఆనందం. అందుకే మరియ తల్లి అంటది, నా ప్రభుని యందు నేను ఆనందించుచున్నాను అంటది. నిజమైన ఆనందం ఎక్కడుందంటే లోకంలో లేదు, లోకంలో అశాశ్వతం. నిజమైన ఆనందము యేసుక్రీస్తులో ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు, ఆయన నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో నిత్యమైన ఆనందం ఉంటుంది. కష్టం వచ్చినా బాధ వచ్చినా. ఉదాహరణ, పౌలు శీలలు చెరసాల్లో వేశారు, అయినా కూడా ఆనందంగా ఉన్నారు. యోబు శ్రమలు వచ్చాయి, ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. రెండవది ఆరోగ్యం. దేవుడు అంటున్నాడు, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుంటున్నాడు. తండ్రి అంటున్నాడు, యెహోవా స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. కనుక దేవుడు మనకు స్వస్థత. కొన్నిసార్లు డాక్టర్లు బాగు చేయని రోగాలు కూడా ఆయన బాగు చేసి మనకు స్వస్థతనిస్తాడు. మూడవది ఏంటంటే ఆనందం, ఆరోగ్యం అనేది మనం గమనించాం. మూడవది ఏంటంటే ఆశీర్వాదం. ఈ లోకములో దేవుడు మనల్ని ఆస్వాదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని ఆశీర్వాదం. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం, ఈ 3 మనం కలిగి ఉన్నప్పుడు మనిషి హ్యాపీగా ఉంటాడు. ఈ 3 ఎక్కడ దొరుకుతాయంటే, తండ్రి అయిన దేవుడు, రక్షకుడైన యేసు క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి మరణం చేయించిన యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఇంకెక్కడ దొరకవు. అటువంటి కృప మీకు కలుగునుగాక. ఉంటాను మరి.